Welcome to TV5 Entertainment. Thank you, Sharad Garu. Thank you for having me here today. So to start with, బేసిక్గా మీ ఇంట్రడక్షన్ ఎక్కడ ఏం చేశారు ఇలా కాకుండా ఐ గోయింగ్ టు ద సబ్జెక్ట్ ఫస్ట్ అయితే, ఎందుకంటే ఈ క్వశ్చన్ కొంచెం ఎక్కువ రన్ అవుతుంది. ఓకే. సో ఓవర్ నైట్ టిక్ టాక్ బ్యాన్ చేసినట్లు ఇండియాలో ఇన్స్టాగ్రామ్ ఈరో నైట్ నుంచి లేదు ఇంకా. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నేనైతే మస్తు ఖుషి అవుతా. నాకు చాలా రెవెన్యూస్ వస్తాయి. విల్ సీ అ లాట్ ఆఫ్ కొలాబరేషన్స్ హ్యాపెనింగ్, ఇవన్నీ అవుతాయి. ఎందుకు చెప్తా, టిక్ టాక్ బ్యాన్ కాగానే నెక్స్ట్ డే షేర్ చాట్ అన్న ఒక యాప్ ఉండే అప్పట్లో. అలా ఫౌండర్స్ నాకు ఫోన్ చేశారు. ఓకే, మేము టిక్ టాక్ లాంటిది ఇంకో ప్రోడక్ట్ దింపుతున్నాం మార్కెట్లో, నీ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తీసుకొచ్చి నాకు ఇవ్వు అని ఫోన్ వచ్చింది నాకు. ఓకే. నెక్స్ట్ డే, మీరు నమ్ముతారో లేదో, టిక్ టాక్ బ్యాన్ అయిన 36 అవర్స్లో మాజ్ అని ఒక ప్రోడక్ట్ వచ్చింది బయటికి. మాజ్ అనే ప్రోడక్ట్ ఒకటి వచ్చింది బయటికి. మా ఏం చేసింది అంటే, టిక్ టాక్ అనేది ఆ వాయిడ్ ఉంది, జనాలు రోజుకో 2 గంటలు వాడుతున్నారు దాన్ని. రోజుకో 2 గంటలు వాడుతున్నప్పుడు ఆ 2 గంటలు నేను ఏం చేయాలి, నేను ఫీల్ అవుతున్నాను యాజ్ అన్ ఆడియన్స్, నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలే. సో అప్పుడు ఏమైంది అంటే, నాకు ఇంకోటి ఏదైనా ఇట్లాంటిది కావాలి అనేది ఉంటుంది. సో టిక్ టాక్ అనేది అది దానంతా ఏం క్రియేట్ కాలే, కస్టమర్కి నీడ్ ఉంది కాబట్టి అది క్రియేట్ అయింది. సో టిక్ టాక్ కాకపోతే పాక్ ఇంకోటి ఏదో వస్తుంది. అట్లా వచ్చిన ప్రోడక్ట్స్లో మాజ్ ఒకటి ఉంది, జోష్ అని ఇంకోటి ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనే సెగ్మెంట్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయింది. కరెక్ట్. సో ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయితే ఇంకోటి ఏదో వస్తుంది, దానివల్ల కొంచెం లిక్విడిటీ అనేది వస్తుంది. ఇప్పుడు అనేది ఒక మొనోటనస్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అనేది. సో ఇట్ విల్ బికమ్ మోర్ ఫన్. నేనైతే మస్త్ ఎంజాయ్ చేస్తా, క్రియేటర్లు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అట్లా అనమాట. సో ఈ ప్లాట్ఫామ్స్కి రానికి లక్షలు పే చేసారు అప్పట్లో. టిక్ టాక్ నుంచి ఈ ప్లాట్ఫామ్స్కి రానికి మంత్లీ రిటైనర్స్ పే చేసారు ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇవన్నీ అయినాయి అనమాట. సో దర్ ఈజ్ నో వే, ఇవాళ కాకపోయినా, ఇవాళ బ్యాన్ అయినా కూడా రేపు ఏమవుతుంది అంటే, క్రియేటర్ అనేటోడు ఇక్కడ కాకపోయినా వేరే దగ్గర నన్ను అదే పనిచేస్తాడు. ఓకే. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. గాట్ ఇట్.